అనగనగా అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం అనగనగా అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం చిగురాకు నుంచి శిఖరాల దాకా నీ ప్రేమనే పంచరా ఆకాశమే నీ కోసమే హరివిల్లులే పంపేనురా చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా దీపాలనే వెలిగించరా పూవల్లే వికసించరా మించరా మనసుల్నే ప్రేమించరా దించరా ఆనందం అందించరా మెరుపులా వెలుగులా సాగరా అయ్యో దేవుడా, ఏంటి నా పరిస్థితి రోజు రోజు ఇలా అయిపోతుంది. కరుణాకర్ సార్తో మాట్లాడాలన్నా భయంగా ఉంది. సార్ ఏమో నేను చెప్పేది వినే పరిస్థితిలో లేరు. ఛ! అఖిల, ఇప్పుడే మేనేజర్ దగ్గర మాట్లాడాను. ప్రాజెక్ట్కి ఇంకా టైం లేదు, స్పీడప్ చేయాలని చెప్పారు. లేట్ అయితే క్లయింట్ మిస్ అవుతారని వార్నింగ్ కూడా ఇచ్చారు. మన ఇద్దరం ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలి. సరే పద. ముందు ఎలా మొదలు పెట్టాలి? డైరెక్ట్గా అడిగేనా? అమ్మో వద్దు. అఖిల, వెళ్దామా? నీతోనే మాట్లాడుతుంది, రా వచ్చి బండెక్కు. అఖిల, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అది నేను అది నేను మీతో కొంచెం మాట్లాడాలి. లక్ష్మి, ఎవరో కాల్ చేస్తుంటున్నారు చూడు. ఏదో అన్నోన్ నంబర్ అండి. ఇన్స్పెక్టర్ గారు ఉంటారేమో. ఇటు. హలో, ఎవరండి? నేనండి, ఇన్స్పెక్టర్ని. సార్ చెప్పండి సార్. సారీ సార్, ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. ప్రస్తుతానికి నేను ఒక అడ్రస్ పంపిస్తాను, మీరు ఆ బాబుని అక్కడ వదిలేయండి. అడ్రస్సా? ఎక్కడ సార్? అక్కడ ఒక ఎన్జిఓ ఉంది. ప్రస్తుతానికి బాబు అక్కడ సేఫ్గా ఉంటాడు. ఏదైనా క్లూ దొరికితే మేము అక్కడికి వెళ్ళి చూసుకుంటాం. అనవసరంగా మీకెందుకు శ్రమ చెప్పండి. ఈ నంబర్కి అడ్రస్ పంపిస్తున్నాను. ఓకే సార్, ఉంటాను. ఏమైందండి? ఏదైనా క్లూ దొరికిందా? లేదు లక్ష్మి, ఇన్స్పెక్టర్ గారు ఎందుకో అనాథ శరణాలయం అడ్రస్ పెడతానని చెప్పారు. బాబుని అక్కడ వదిలేసి రమ్మంటున్నారు. ఆశ్రమం అయితే స్టేషన్ బదులు అక్కడ ఉంటేనే బాబుకు సేఫ్గా ఉంటుందని ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. పదలక్ష్మి.
పద. ఆ, ఏమైంది సార్? ఎందుకు బైక్ మీద నుంచి దిగారు? నువ్వేదో మాట్లాడాలని చెప్పావు కదా, నువ్వు అలా చెప్పాక కూడా నేను మహారాజులో బైక్ మీద కూర్చొని నువ్వు చెప్పేది వింటే ఏం బాగుంటుంది? ఇంకెన్నిసార్లు నన్ను ఇంప్రెస్ చేస్తారు సార్? మీరు ఇలా ప్రేమగా మాట్లాడడం, నేను మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏదేదో ఊహించుకోవడం, కానీ మీ మనసులో ఏముందో నాకు తెలియట్లేదు. హలో హలో అఖిల, హలో మేడం, ఈ ప్రపంచంలోనే ఉన్నారా? అఖిల ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? అఖిల, ఆ, చెప్పండి సార్. ఇది మరీ బాగుంది. నాతో మాట్లాడాలని చెప్పింది నువ్వు, ఇప్పుడేమో నన్ను చెప్పమంటున్నావు. ఏమైంది అఖిల నీకు? నీ మనసు ఎక్కడుంది? నా మనసు నాలోనే ఉంది సార్, కానీ మీ మనసులో ఏముందో తెలుసుకొనిదే నేను ఈ రోజు ఇక్కడి నుంచి కదలను. ఎలాగైనా ఈ రోజు మీ మనసులో ఏముందో తెలుసుకుంటాను. ఏంటకిలా నాతో ఈ టైంలోనే మాట్లాడాలని ముహూర్తం చూసుకొని వచ్చావా? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో త్వరగా మాట్లాడు. విషయం ఏంటో చెప్పు. ఆ, విషయం ఏంటంటే మీరు నాకు నేను నీకు ఏంటి? అది నాకు ఈరోజు వర్కింగ్ ఫైల్ పంపించారు కదా, అది రేపే సబ్మిట్ చేయాలా లేదంటే ఎల్లుండి ఇచ్చినా సరిపోతుందా? అయ్యో, థ్రిల్లర్ సినిమాలో ట్విస్ట్ ఇచ్చినంత హైప్ ఇచ్చి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నావేంటి అఖిల? ఈ విషయం చెప్పడానికేనా నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చావు?